అండ్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి కొంతమంది కోరికుంది. నేను కూడా అదే కోరుకుంటున్నా. స్టేట్ కాదండి, సెంట్రలు. వచ్చిన తర్వాత అన్నయ్య చెప్తున్నా గదా! నీ చెప్పులు తీసుకొని కొత్త చెప్పులు నేను కొనిత్తాను కావాలంటే. ఆ దవడ, ఈ దవడ వాయించేస్తానండి ఇలాంటి అబద్ధాలు చెప్పేటోళ్ళు. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు కైజరీస్. నేను భాగ్య. మన రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క పందా చూపిస్తామండి. ఒకరు మాటలు చెప్తుంటే ఇంకొకరు చేతల్లో చూపిస్తారు. సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ గారిది మాత్రం ఒక డిఫరెంట్ పందా అన్నమాట. ఈవిడ గారు మాత్రం రాతల్లో చూపిస్తున్నారు. ఏందక్కా మాట్లాడుతున్నావనంటే, అక్కేమంటుందంటే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ రాతలే అంటుంది. అదెట్టా అబ్బా! అని అనుకుని చెప్పేసి నేను చాలా చెక్ చేశానన్నమాట. చెక్ చేస్తే అక్కేమంటుందంటే, మౌనమేలనోయి అని జెప్పేసి మౌనంగా ఉంటూ రాతలు రాస్తుందనమాట. ఈ రాతలు ఎక్కడ మొదలైనయి అంటే, మన తెలంగాణ సెక్రటేరియట్ ఉంది గదండీ! కేసీఆర్ గారు కట్టించింది. అక్కడి నుంచి మొదలైంది పర్వం. ఏంటా అని చూస్తే, ఈ పర్వం ఎక్కడి వరకొచ్చి ఆగిందిరా అనంటే, మన సీజేపీ ప్రొటెస్ట్ వరకు వచ్చి ఆగిందనమాట. సో, ఈ సీజేపీ ప్రొటెస్ట్ గురించి అక్క ఏం రాతలు రాస్తుందంటే ఇదేనండి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ రాతలంటుంది మన పేద కార్పొరేటర్ గారు అక్క ముద్దొస్తుంది. సో, ఆల్ ద యాంటీ నేషనలిస్ట్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ పనిష్డ్ అకార్డింగ్లీ. ఇండియాస్ సెక్యూరిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. జీరో టాలరెన్స్ ఫర్ టెర్రర్, వయలెన్స్ అండ్ యాంటీ ఇండియా యాక్టివిటీస్. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం అక్క. మేము కూడా ఇదే మాట మీద ఉంటాం. ఏంటిది? టెర్రరిస్ట్‌లు ఎవడన్నా ఉన్నా, వయలెన్స్ ఎవడన్నా చేసినా, యాంటీ ఇండియా ఏదన్నా నువ్వు బోర్డ్ చూపిస్తున్నావు. మేము ఆ బోర్డే పెడతామనమాట పెట్టాల్సిన చోట. కాకపోతే ఇక్కడ ఏదైతే ఇదుంది కదా! యాంటీ ఇండియా యాక్టివిటీ అంటే ఏంటో చెప్పక్క కొంచెం. క్లారిటీ ఇవ్వనమాట. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాలను క్వెషనిస్తే ప్రశ్నించడం తప్పు అని జెప్పేసి కేసులెట్టి లోపలేసేస్తున్నారనమాట. ఏపీ, తెలంగాణ ఎంటైర్ తెలిసిందేననమాట. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులెండి. సో, ఇప్పుడు యాంటీ ఇండియా యాక్టివిటీస్ అంటే ఏంటి చెప్పు? దేశాన్ని ముక్కలు చేసేది యాంటీ ఇండియా యాక్టివిటీ. దేశంలో ఉద్రేక శక్తులు రెచ్చగొట్టేది యాంటీ ఇండియా యాక్టివిటీ. మరి ప్రశ్నించడం? పోనీ ప్రశ్నిస్తే ఊరుకుంటున్నారా? ఊరుకోవట్లేదు. అందుకే నువ్వు కూడా మౌనవ్రతం పట్టి ఇట్లా బోర్డుల మీద రాసుకుంటున్నానన్నమాట. బోర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సేమ్ బోర్డ్ కాకపోతే డిఫరెంట్ స్కెచ్ పెన్స్. 10% స్టూడెంట్స్, 90% యాంటీ నేషనలిస్ట్, టర్నింగ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇంటూ వయలెన్స్ టు బ్రేక్ ఇండియా. థింక్ బిఫోర్ యూ ఫాలో, స్టాండ్ ఫర్ యువర్ కంట్రీ. అందరూ కంట్రీ గురించే. అందరూ కంట్రీ గురించేనక్క. నువ్వొక్కదానివే గాదు. నువ్వేకంగా ఇక్కడ పట్టుకొని నిల్చున్నావనమాట. బట్ కంట్రీ గురించి మాట్లాడిన వాళ్ళు, స్టూడెంట్ గురించి మాట్లాడిన వాళ్ళు అందరూ ఉన్నారు. నువ్వొక్క మాట మాట్లాడినావా స్టూడెంట్స్ గురించి? మాట్లాడం. మనకు లైనుంది 40 లైన్. సో, నువ్వేమంటున్నావంటే 10% స్టూడెంట్స్, 90% యాంటీ నేషనలిస్ట్ అంటే మళ్ళీ క్వెషన్ అడుగుతున్నా నేను. వాట్ ఈస్ యాంటీ నేషనలిస్ట్? ఎవరిని యాంటీ నేషనల్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. థింక్ బిఫోర్ యూ ఫాలో అంటే, అంటే ఇప్పటి వరకు దానికి సపోర్ట్ చేసినోళ్ళకి బుర్ర లేదని అర్థమా? అంధభక్తులు అనుకుంటున్నావా? నువ్వు అంధభక్తురాలివే. అందుకనే ఫాలో అవుతావు. బోర్డ్ గుర్తుపెట్టుకోండి. టట్టడాయింగ్. ఫేక్ నిరసనల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేయొద్దు. షేమ్ ఆన్ సీజేపీ ఆప్ కాంగ్రెస్. సిగ్గు సిగ్గు. ఇప్పుడది ఫేక్ నిరసనా? అవునా? మరి ఫేక్ నిరసన అయితే మోదీ గారు ఎందుకు సారీ చెప్పారు అందరికి? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేశారు? ఓకే. ఇప్పుడు ఏదైతే ఒక బిల్ తీసుకొచ్చారు కదా! ఈ బిల్‌ని కూడా నేను సెపరేట్‌గా మాట్లాడతానండి. ఆ బిల్‌ని ఎందుకు తీసుకొచ్చారు? ఎగ్జామ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్‌గా జరగాలని చెప్పేసి ఒక బిల్ పాస్ చేశారన్నమాట. నేను అడగడం మర్చిపోయాను. ఆ బిల్ పాస్ చేసినప్పుడు మన మోదీ గారు, అమిత్ షా గారు లేరు పార్లమెంట్‌లో. ఎందుకో ఒకసారి కనుక్కో. ఓకే. ఎందుకు పాస్ చేసినట్టది? పని లేకనా? ఆ! ఓకే. బోర్డ్ గుర్తుపెట్టుకోండి. టట్టడాయ్. చెప్పాను కదండీ సెక్రటేరియట్ దగ్గర మొదలైందని. ఇక్కడ మొదలైన పర్వం పాపం అక్కోళ్ళ బిల్డింగ్ వరకెళ్ళిందనమాట. రైతులు పండించిన ధాన్యం కొనడం లేదు. అక్క దా కింద ఒత్తుంటది. ఓకే. తెలుగులో నేను కొంచెం పర్ఫెక్ట్ ఉంటాననమాట. దా కింద ఇక్కడ ఒత్తుంటదక్క. రాసినోడికి కొంచెం చెప్పు. రైతుకు భరోసా లేదు. మళ్ళీ ఇక్కడ మిస్టేక్. ఈ పైన ఇట్లా దీర్ఘం ఉంటదనమాట పైకి. నెక్స్ట్ 6 గ్యారంటీలు అమలు కావడం లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు. షేమ్ ఆన్ కాంగ్రెస్. షేమ్ ఆన్ రేవంతన్ ఖాన్. ఇక్కడే కాలుతది నాకు గట్టిగా. ఎంత గట్టిగా అంటే చాలా గట్టిగా కాలుతదనమాట. ఎందుకంటే మనము రాజకీయాల్ని చేస్తున్నప్పుడు రాజకీయాల్లాగానే మాట్లాడాలి. మతాలనెందుకు తీసుకొస్తున్నారు మీరు? చచ్చిపోతారా మతాలు లేకపోతే బీజేపీ వాళ్ళు?
మతం పేరు వాడుకోకపోతే చచ్చిపోతారా అంటున్నా. గాలి పీల్చుకోలేరా? ఆ! ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరండి? ఇప్పుడు ఆయన మీద కొంతమందికి ప్రేముండొచ్చు పార్టీ వాళ్ళకి. ప్రేమున్నా, కోపమున్నా, ఏమున్నా రేవంత్ రెడ్డి ఎవరు? ఈ రాష్ట్రానికి ఫస్ట్ పర్సన్. రాష్ట్రపతి దేశానికి గల ఒక ఫస్ట్ పర్సన్. ఒక సీఎం అనేవాళ్ళు రాష్ట్రానికి ఫస్ట్ పర్సన్. ఎనీ సీఎం కానివ్వండి. ఓకే. ఇప్పుడు ఆయన్ని విమర్శించడానికి నీకు వేరే దారి ఉండొచ్చు. ఓకే. ఆయన పేరు రేవంత్ రెడ్డి అంటే, ఆయన రేవంత్ రెడ్డి తీసేసి ఖాన్ అని పెట్టినవేంది? నువ్వేమన్నా బొడ్డుకొచ్చి పేరు పెట్టినావా రేవంత్ ఖాన్ అని? చెప్పు. పేరు మార్చే అధికారం ఎవడిచ్చాడు? ఇప్పుడు మోదీ గారి పేరు ముందే నేనిది జస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను మోదీ గారిని ఏమి కించపరచట్లేదు. మోదీ గారి పేరు ముందో, వెనకనో ఈ ఖాన్ అని పెడితే నీకెక్కడ కాలుతది? చిటికెన వేలు చివర గోరు నుంచి నడినెత్తి చివరున్న టిప్స్ వరకు కాలుతది కదా మనకి. అవునా? బుద్ధి లేదా? కార్పొరేటర్‌గా పనిచేసినావు కదా! చదువుకున్నావు కదా బానే. బుర్ర లేదా? నువ్వు పేరెట్టావు మరి. ఆయనకి వాళ్ళ మమ్మీకి డెలివరీ అయినప్పుడు నువ్వెళ్లి పేగు కట్ చేసి నువ్వు పేరెట్టావు ఆయనకి. రేవంత్ ఖాన్ అని చెప్పేసి. మతం లేకపోతే బతకలేదండి ఈ బీజేపీ పార్టీ. నేను మాత్రం చెప్తున్నా ఎవరేమనుకున్నా సరే. ఆ! మతాల పేరుతో స్టార్ట్ చేసేదే చిచ్చులు మీరు. పైగా ఏమంటారు? అరె! ఇది తప్పురా అని మాట్లాడితే వీళ్ళు యాంటీ నేషనలిస్ట్. ఎవరు? అరె! మీరు మతం గురించి మాట్లాడొద్దు. మనమందరం కలిసుందామని అన్నవాళ్ళు తప్పుడు గాళ్ళోళ్ళక్కడ. మీరు మాత్రం ఏకంగా పేరు చివరల ఖాన్‌లు లేకపోతే ఇంకోటి జాయిన్ చేసేస్తే మీరు దేశ మాతలు. మనకు భరతమాత కదండీ! మీ వీళ్ళు ఏకంగా దేశ మాతలు ఇంకొక మాతలనమాట. సో, నేను కొంతకాలం నుంచి వీళ్ళదొక టీముందండి. ఈ బ్రాండ్ బత్తాయిలకి ఒక టీముంది. దాని ప్రకారమే నడుస్తారు. వీళ్ళ ఏదైతే స్టోరీ ఉందో అందరూ ఒకటే మాట్లాడతారంటే చాలా మంది అనుకున్నారేంటిదంటే ఈవెన్ నేను కూడా ఏమనుకున్నానంటే అట్లాంటిదేమి ఉండదు. డిఫరెంట్‌గా ఉంటారేమో అనుకున్నా. బట్ వీళ్ళందరూ కూడా ఒకే తాటి మీద వాళ్ళు. ఒకే బ్రాండ్ అనమాట. నమ్మట్లేదా? నమ్మట్లేదు. చూపిస్తా. టట్టడాయ్! ఇది నేను క్రియేట్ చేసింది కాదండి. మన అక్కగారు ఏదివిడ? ఇదిగో పిడికిలి బిగించింది. ఝాన్సీ రాణి. ఈవిడ గారు ఈ పోస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆవిడ దాంట్లో పెట్టుకున్నారనమాట. యాక్చువల్లీ ఇది హిందీ. అది ఏఐకి ఇచ్చినట్టుందండి. అది ఇంగ్లీషు, తెలుగు కాకుండా హిందీలో పెట్టిందిది. హమ్ 5 అంటే మేము ఐదుగురం. ఐదుగురికి సంబంధించి పురాణాలు ఏదైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి. నాకు తెలిసి ద్రౌపదిని దీనిలోకి రావద్దు. ఆవిడది సెపరేట్ అన్నట్టు. ఓకే. పాండవులు అని అనుకుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఐదుగురు పాండవులు కదా! పంచపాండవులు. సో, యాక్చువల్ అక్క నువ్వు మిస్టేక్ అవుతున్నావు. వాళ్ళు మగాళ్ళు. ఇప్పుడు మీరు పాండవులు అన్నారనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి జెండర్ ఉందో, దానికి సంబంధించి మళ్ళీ ఏదైనా అంటే, మేము ఆడవాళ్ళమని మమ్మల్ని అంటున్నారని చెప్పేసి రెచ్చిపోతారనమాట. ఓకే. ఇందులో ఎవరున్నారంటే మన బ్రాండ్ బత్తాయిలనమాట. అక్క, రాములక్క ఈరోజు కేస్ ఫైల్ అయింది. మతాల మధ్య చిచ్చులు రెచ్చగొడితే మాత్రం ఈపు ఇరగదోమేయాలనమాట నీకు పాత చెప్పులతోటి. మన అడ్వొకేట్ గారు సుప్రీం కోర్ట్ జడ్జికి కూడా తీర్పులు చెప్పగలిగేంత మేధాశక్తి సంపన్నురాలు మన వంకరక్క గారు. ఈమె గురించి నేను మాట్లాడను. ఎందుకంటే దిస్ ఫెలో ఈజ్ నాస్టీ ఫెలో. నిజంగా. సినిమాలోకి పోయింది. అక్కడక్కడ తిరిగింది. ఇప్పుడు సినిమాల్లో ఆఫర్‌లు రావట్లేదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే మళ్ళీ ఈ మతం పేరుతోటి చిల్లర పైసలకి ఎగబెడుతున్న పిచ్చికుక్క. పిచ్చికుక్కకు కూడా ఒక బ్రాండ్ ఉంది. దానికి మించిన కుక్క ఏదైనా ఉంటే పెట్టుకోండనమాట. నెక్స్ట్ మన పెద్ద ముత్తైదు బత్తాయి గారు. గట్ ఇట్. మన పెద్ద ముత్తైదు బత్తాయి గారనమాట. సో, ఈవిడేమంటుందంటే ఈవిడ యాక్చువల్లీ పోస్ట్ పెట్టుకున్నది ఈవిడనమాట. నేను చెప్పాను గదండీ! వీళ్ళు ఐదుగురు డిఫరెంట్ ఏమో అనుకుంటున్నాను. నో, 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 నో. నేను కొన్ని చెక్ చేస్తే ఏంటిదంటే ఏదైతే హిందూస్‌కి సంబంధించిన సభలున్నాయండి కొన్ని. ఇక్కడ నేను హిందూ మతాన్ని ఏమనట్లేదు. ఆ సభల పేరు పెట్టుకొని ఈ హిందూ మతం ముసుగులో ఈ చేస్తున్న పనుల గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు ఐదుగురు కూడా పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఓకే. మన పెద్ద ముత్తైదు బత్తాయి గారు, దిస్ నాస్టీ ఫెలో అడ్వొకేట్ గారు అండ్ మన బ్రాండ్ బత్తాయి, మన కొత్త బత్తాయి. ఓకే. సో, ఈవిడేమంటుందంటే హంపాంచ్ మేము ఐదుగురు. నేను కాదు వీళ్ళు. ఓకే. ఫర్ ధర్మ, ఫర్ భారత్. మరి మిగతా ఇండియాలో ఉన్న ఆడోళ్ళెవరో? మగోళ్ళని పక్కన పడేయి. పిల్లల్ని పక్కన పడేయి. ఎవరిని అసలు మిగతా వాళ్ళు జెండర్‌ని తీసుకురావద్దు. మిగతా ఆడోళ్ళందరూ ఎవరు? క్రిస్టియన్సా? ముస్లిమ్సా? పోనీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా పక్కన పెట్టేయి. ఓకే. మిగతా హిందూ ధర్మంలోనే ఉన్న ఆడవాళ్ళున్నారు కదా! మరి వాళ్ళెవరు? గిన్నెలు తోముకుంటున్నారా? లేచిన దగ్గర నుంచి. ఆ! అన్‌బ్రేకబుల్, అన్‌స్టాపబుల్, అన్‌బౌడ్. వావ్! అక్క అన్‌బౌ అన్నావు గదా నువ్వు. నేను ఒక ఫోటో చూపించిన. ఆహ్, ఈ ఫోటో నేను లాస్ట్‌లో ఏస్తాను. దీని గురించండి. అన్‌బౌడ్ అంటే నేనెవరి ముందు బెండ్ అవ్వను. అదే కదా! గుర్తుపెట్టుకో. నీకే చూపిస్తా ఫోటో. సో, అన్‌స్టాపబుల్. వాగుతానే ఉంటారు లోడ. మిమ్మల్ని ఆపేదెవడు? ఇంకొకటి అన్‌బ్రేకబుల్. ఇది నువ్వు చెప్పిన తర్వాత అర్థమైంది. అన్‌బ్రేకబుల్ అంటే మీరందరూ కూడా
ఒకటే యూనివర్సిటీ బ్యాచ్ అన్నమాట. అదే యాక్చువల్లీ మీరు మీ గ్రూప్‌కి హమ్ పాంచ్ అని చెప్పేసి ఏదన్నా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఉండుంటారు మీరు. ఓకే. యూ కెన్ మాక్ అవర్ వాయిస్ బట్ యూ కెన్ నెవర్ సైలెన్స్ అవర్ మిషన్. ఈవిడే చెప్పింది. యూ కెన్ నెవర్ సైలెన్స్ అవర్ మిషన్ అంటే వీళ్ళంటూ ఒక మిషన్ పెట్టుకున్నారు. ఏంటిది? మతం పేరుతోనే మనము మేనేజ్ చేసుకుంటా ముందుకెళ్తాము. వీళ్ళ ఐదుగురు మాట్లాడేది కూడా అదే మతం ముసుగులో మాట్లాడుతున్నారు. పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఈ పనికిమాలిన మంద. వీళ్ళని మాత్రమే అంటున్నాను. ఓకే. వి ఆర్ 5 తెలుస్తుందిలే. వి ఆర్ ఏ మూవ్‌మెంట్. ఏ మూవ్‌మెంట్ తీసుకొస్తారు? సీజేపీ మూవ్‌మెంట్‌ని తప్పన్నావు కదా నువ్వు. పంజాబ్‌లో ఎవరైతే రైతులు చేశారో ఆ మూవ్‌మెంట్ కూడా తప్పన్నావు. బీహార్‌లో జరిగిన మూవ్‌మెంట్ తప్పు. కేరళలో జరిగిన మూవ్‌మెంట్ తప్పు. మరి మీరేం మూవ్‌మెంట్ చేస్తారు? విచ్ మూవ్‌మెంట్? చెప్పు వింటాం. ఆ! ఇగోండి. నేను చెప్తున్నాను కదా! బూతులొస్తున్నాయి మాట్లాడకూడదు. ఈళ్ళు జేసేదేంటంటే రాజకీయం గాదు. దానికి వేరే పేరొస్తుంది. బట్ అది కూడా మాట్లాడకూడదు. ఇక్కడేముందండి గుర్తు? హ్మ్. ఇక్కడే గుర్తుంది. ఇక్కడే గుర్తుంది. ఈ 3 దేనికి సంబంధించినయి అయి పక్కన పెట్టండి. అయి పక్కన పెట్టండి. ఈ 3 దేనికి సంబంధించినవి? ఒక పర్టిక్యులర్‌గా ఒక మతానికి సంబంధించినయి కదా! మరి మీరు ఏసేది ఏం జేస్తున్నట్టు మీరు? దేన్ని బేస్ చేసుకొని రాజకీయాలు జేస్తున్నట్టు మీరు? మీరు సో కాల్డ్ సొల్లు కబుర్లు చెప్తా ఉంటారనమాట. హ్మ్. అంటే మీరు జేస్తే అది. అదే వేరే వాడు జేస్తే ఇది. ఈ మాట మాట్లాడితే బాగోదండి. ఎందుకంటే యూట్యూబ్ వాడు ఈ మధ్య కొంచెం రెస్ట్రిక్షన్ పెట్టి పడేసాడు. మాట్లాడకుండా ఉంటే బెటర్ అనిపిస్తుందనమాట. మ్యూట్ యేసుకునే కంటే. నువ్వు మళ్ళీ సో కాల్డ్ సొల్లు కబుర్లు చెప్తావనమాట. నీకొక ఫోటో చూపిస్తానన్నాను కదా! ఏంటిది? అన్‌బౌవ్డ్ అన్నావు గదా! చూపిస్తాను నీకు బౌల్డ్ అయిపోవాలనమాట ఈరోజు. మన టీవీ సాంబశివరావు అన్నాడు కదా! సీజేపీ బౌలింగ్‌కి ఢిల్లీ బౌల్డ్ సంథింగ్ ఏదో అన్నాడు. యాక్చువల్ అది రివర్స్ అయ్యి ఏమైందంటే సీజేపీ బౌలింగ్‌కి ఏమైందంటే మన ధర్మేంద్ర ప్రధాన్ గారి వికెట్ బౌల్డ్ అయిపోయిందనమాట. ఓకే. నీకే చూపిస్తున్నా వెయిట్. అక్క ఇది నువ్వే అనుకుంటా. అక్కలక్క ఇది నువ్వేనా? ఏందక్క వీళ్ళందరూ స్ట్రెయిట్‌గా ఉంటే నువ్వు ఇంతలా వంగిపోయినావు? నాకది సినిమాలో ఏదో డైలాగ్ గుర్తొస్తుంది. అది ఐ థింక్ బ్రహ్మానందం గారనుకుంటా. ఏదో సినిమాలోను నేనెందుకు ఆయనకి దండం పెట్టాలని అంటారనమాట ఒక ఆయన గురించి. సో, అతను రాగానే ఆటోమేటిక్‌గా వంగి దండం పెడతాడనమాట. ఏందిరా ఇట్లా వంగినావనంటే, నేను పెట్టాలనుకోలేదు ఆటోమేటిక్‌గా అదే వంగిపోయిందనన్నట్టు. ఇదేందక్క పోస్చరు? వంగనన్నావు గదా! ఎవరి ముందును. నేను ఈయన్నేమనట్లేదు. ఎందుకంటే దేశ ప్రధాని అంటే ఫస్ట్ పర్సన్ ఆయన గూడా. ఓకే. నువ్వు నాట్ బౌవ్ అన్నావు గదా! సో, థిస్ ఈస్ బౌవ్ అన్నట్టు. ఓకే. ఇంకా అక్క అన్‌బౌవ్డ్ అన్నావు గదా! చూసుకో ఒకసారి పిక్చర్ చూసుకో మళ్ళీ. అన్‌బౌవ్డ్ అన్నా గదా! ఒకసారి చూసుకో పిక్చర్. ఇక్కడేదో రాసినావక్క. బట్ వి స్టా బట్ వి స్టాండ్ స్ట్రాంగర్ థాన్ ఎవర్. అంటే నువ్వు ఒక్కదానివి ఉన్నప్పుడు స్ట్రాంగ్ లేవు కదా! అందుకని నువ్వు ఒక్కదానివే స్ట్రాంగ్ లేవు అండ్ నీ ఫోటో కూడా మధ్యలో పెట్టుకోవడానికి భయమేసింది గదా నీకు. ఎవరైనా పోస్ట్ క్రియేట్ చేసేవాడు ఏం చేస్తాడంటే, వాడు హైలైట్ అవ్వాలని చెప్పేసి వాడు ఫోటో మధ్యలోనో, లేకపోతే వాడు ముందు చూపించుకుంటాడనమాట. నువ్వేందక్క మూలకెళ్ళిపోయినావు? చెప్పు. ఈ మూలకెళ్ళిపోవడంలోనే తెలుస్తుందనమాట నీకు. అంటే మీరందరికి లీడర్ ఈవిడనమాట. యాక్చువల్లీ ఈమెనో, ఆమెనో అనుకున్నాం గానీ, మన వంకరక్క సూపర్. ఇంకొకటి, నేను కిందున్నామండి మాట్లాడతాను. ఇక్కడ ఓం సింబల్ ఉంది. నేనిదొస్తే అది కనిపియనాయా? ఓం సింబల్ ఉంది. వి స్టాండ్ ఫర్ సనాతన్ ధర్మ. అంటే మీరు ఐదుగురు తీవ్రతలే సనాతన ధర్మం కోసం నిలబడ్డారు. మరి శంకర గురువులు, పీఠాధిపతులు, చిన్నజీయర్ స్వామి వీళ్ళంతా దేనికున్నారు? కాషాయ బట్టలేసుకొని తిరగడానికున్నారా? మీరు ఐదుగురు మాత్రమే నిలబడుతున్నారు సనాతన ధర్మం గురించి. అండ్ సనాతన ధర్మం కూడా అంటే మీకు చెప్పుంటది. మీ ఐదుగురికి ఏంటిదంటే సనాతన ధర్మంలోనూ వేరే వాళ్ళ మీద పడిపోండి. మార్నింగ్ లేస్తే మతం, 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 మతం అని. మనకొక పర్టిక్యులర్‌గా ఒక మతం ఉంది కదా! ముస్లిం. జిహాదీ. ఆ మతం మీద పడిపో అని చెప్పేసి నేర్పించిందా సనాతన ధర్మం నీకు? ఆ! వి ప్రొటెక్ట్ అవర్ కల్చర్. ఉంటే శివయ్య నువ్వుంటే ఈ దేశంలోకి పొడిచి చంపేయండి. ఏదన్నా కేసొస్తే మాత్రం నేను చూసుకుంటా. చెప్తున్నా నాకెంత కోపమొస్తుందంటే దాన్ని కవర్ చేసుకొని మరి నవ్వుతున్నా నేను. వి ప్రొటెక్ట్ అవర్ కల్చర్ అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈకలు పీకుతున్నారా కోడిగుడ్ల మీద? నువ్వు మాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నావా ధర్మాన్ని? వి రైజ్ అవర్ వాయిస్ ఫర్ ద ట్రూత్. మీరు ఐదుగురే నిజాలు మాట్లాడేవారు. ఈవెన్ ప్రధాని మోదీ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ మొదలుపెడితే చివరున్న కన్యాకుమారి వరకు ఎవ్వడు నిజాలు మాట్లాడట్లేదు. మీరు మాత్రమే మీ ఐదుగురు పతివ్రతలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్? రేయ్! ఆ ఏఏ పోస్ట్ చేసినోడికి చెప్తున్నా. ఫస్ట్ ఆ ఏఏ పోస్ట్ ఆ పోస్టర్ ప్రిపేర్ చేసిన తర్వాత, అక్క దీనికి ఇది అర్థం అని చెప్పేసి ఆవిడకి చెప్పి, ఆ తర్వాత పోస్ట్ చేసి చావండి మీరు. హ్మ్. బోర్డ్ మాత్రం బాగా కొనుక్కున్నావు. ఒక మా బుడ్డోడికి కావాలంటే ఒకసారి ఎక్కడ కొన్నావో చెప్పు. ఇది. ఓకే. ఈవెన్
ప్రజలు కూడానండి కొంతమంది అంటే నేను వాళ్ళ భక్తిని ఏమనట్లేదు, వాళ్ళ నమ్మకాలను ఏమనట్లేదు. మీరు నిజమేంటిదో తెలుసుకోండి. వాళ్ళు మతంలో దూరేసి వీళ్ళెలా చేస్తున్నారని క్రియేట్ చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఏంటిదంటే మతం ముసుగులో వీళ్ళు చేస్తున్న దాని గురించి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏదైతే మొన్న సీజేపీ ప్రొటెస్ట్ జరిగిందో, సీజేపీ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత ఈమె నిజంగా ఈమె పేరు సునీతనో కాదో డౌటే నాకిప్పటి వరకు. ఈమె పేరు సునీతనో పాపం అది బతికే ఉందిరా సామి. మీరేకంగా దండేసి బొట్టెట్టేసారా ఆమెకి. హ్మ్. ఇది పోస్ట్ చేసినోడు ఎవడో తెలుసా? మన బీజేపీ బిడ్డ. రవికుమార్ గౌడ్ బీజేపీ. అరే! ఆ అమ్మాయి బతికే ఉంది. ఆమెకసలు పెళ్ళే కాలేదు. పెళ్లి కాంది ప్రెగ్నెంట్ ఎట్లా అయితదిరా సామే? ప్రెగ్నెంటు 4 మంత్స్ బిడ్డ కడుపులో ఉన్నది. బిడ్డ సచ్చిపోయింది, తల్లి సచ్చిపోయిందని చెప్పేసి ఇంగ దండేసేసారు ఎందుకురా? ఆమెకింకా ఆయుష్ ఉంటది పాపము. ఆ! ఇక్కడ జంతర్ మంతర్ వద్ద విద్రోహ శక్తుల దాడిలో హెడ్ కానిస్టేబుల్ సునీత గారు తీవ్రంగా గాయపడి, ఈ రోజు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో చివరి శ్వాస విడిచారు. ఇక మనతో లేరు. నీతో ఏమైనా చదువుకుందేమో పాపం ఢిల్లీ నుంచొచ్చి. జంతర్ మంతర్ వద్ద జిహాద్ ఇది ఇక్కడే మరి కాలుతది నాకు. జిహాదీ అంటే ఏంటిది? చెప్పురా? ఆమె వీరమరణం పొందారిక్కడ. కడుపులోని బిడ్డ. నాలుక కోసి వాతలు పెట్టేయాలిరా మిమ్మల్నందరిని. పనికిమాలిన ఓం శాంతి. ఆవిడ బతికే ఉందిరా బాబు! ఆవిడ బతికే ఉంది. ఇంకొకడు కూడా ఉన్నాడు. ఇదే కేటగరీ. ఆ! బొమ్మిశెట్టి చంద్ర. వీడు కూడా. యాక్చువల్లీ ఇది నిన్న పెట్టిన పోస్ట్ అండి. ఈవిడ చనిపోలేదని చెప్పేసి ఎవరైతే ఢిల్లీ పోలీసులున్నారో వాళ్ళు దాదాపు 2, 3 రోజుల క్రితమే చెప్పారు. అలాంటి వాళ్ళెవరు చనిపోలేదు. ఆహ్, ఆవిడకి దెబ్బలు తగిలిని హాస్పిటల్‌లో చికిత్స పొందుతుందని చెప్పేసి 3 రోజుల క్రితం స్టేట్‌మెంట్ ఇస్తే, ఈ పనికిమాలోడు నిన్న పెట్టిన పోస్ట్ ఏది? ఇప్పుడు చెప్పండ్రా బొద్దింకలు, మీ మూలంగా అభం శుభం తెలియని ఢిల్లీ పోలీస్ సునీత మీ వికృత చేష్టలకు, మీరు చేసిన పనికిమాలిన చర్యలకు 4 నెలల కడుపుతో ఉన్న ఆమె గర్భంలోని బిడ్డ ఇద్దరూ మరణించారు. ఎవర్రా దీనికి సమాధానం చెప్తారు? జెన్‌జీని సమర్థించేవారు ఇవన్నీ కూడా చూడండి. యువత మంచి పనులు చేస్తే సమర్థించాలి. అదే యువత తప్పుదోవ పడితే, నువ్వు ఈ తప్పుడు పోస్టులు పెట్టినందుకు నిన్నేం జేయాలిరా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎంచక్కా బతికుందావిడ. ఆ! ఎంచక్కా బతికున్న ఆమెని మీరింత దారుణంగా సో, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఇదిచ్చిన తర్వాత కూడా ఇలా పేలాపనలు పేలుతున్నారంటే మిమ్మల్ని ఏసే పిచ్చి కొట్టాలిరా? పెండలో ముంచిన చెప్పుతోటి ఆ దవడ, ఈ దవడ మా పవన్ కళ్యాణ్ అన్ని చెప్తాడు. చెప్పు తీసుకొని చెప్పులు తెగే వరకు అటు ఇటు కొట్టాలంటారు చూడు, అట్లా కొట్టి చంపేయాలన్నమాట మిమ్మల్ని. ఈవెన్ పవన్ కళ్యాణ్ అన్న అసలు మీ బీజేపీ కూటమిలో ఉన్నా సరే ఇలాంటిటివి అసలు సమర్థించరు. అండ్ కొంతమంది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి కొంతమంది కోరికుంది. నేను కూడా అదే కోరుకుంటున్నా. స్టేట్ కాదండి సెంట్రలు. వచ్చిన తర్వాత అన్నయ్య చెప్తున్నా గదా! నీ చెప్పులు తీసుకొని కొత్త చెప్పులు నేను కొనిత్తాను కావాలంటే. ఆ దవడ, ఈ దవడ వాయించానన్నమాట. ఇలాంటి అబద్ధాలు చెప్పేటోళ్ళు. ఎందుకంటే ఈ అబద్ధాలలోను పాపం వాళ్ళంటే కార్యకర్తలననుకోండి. ఈ ముందు చూపించిన 2 పోస్టుల కార్యకర్తలు అనుకుంటే, సో కాల్డ్ పెద్ద ముత్తైదు బత్తాయి కూడా అదే పెట్టింది. మొన్న చూపించినా కదండీ! అది. సో వీళ్ళు ఈవిడ గారు కూడా పెట్టిందండోయ్! ఈవిడ మన సో కాల్డ్ కేసులు పెట్టించుకుంటున్న రాములమ్మ కూడా పెట్టిందన్నమాట. హ్మ్. మీ అబద్ధాలకు అంతు లేదు. ఓకే. నోటితో చెప్తే ఇంకా నమ్మట్లేదని జెప్పేసి, మన పేద కార్పొరేటర్ గారు పెద్ద క్యారేజ్‌లో చద్దన్నం పెట్టుకొని బయలుదేరిందనమాట బోడిచ్చుకుని. ఇది మీ రాజకీయాలు. ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ఓకేనా? ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మీరు వెయిట్ చేస్తానే ఉండండి. దానికి సరైన ట్రీట్‌మెంట్ అనేది తొందరలోనే వస్తుంది. జై హింద్.